ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోస్టల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జీడీఎస్ పోస్టల్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను విధుల్లో నుంచి తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తపాలా ఉద్యోగుల బాగోగుల కోసం పోరాడుతున్నందుకే ఆయనను తొలగించారని ఉద్యోగులు ఆరోపించారు. అన్యాయంగా తొలగించబడిన ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాదేవయ్యను విధుల్లోకి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగస్తులైనటువంటి జనరల్ సెక్రటరీ గారిని ఎస్ఎస్ మహాదేవయ్య గారిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తొలగించిన కారణం ఏంటంటే మహాదేవయ్య గారు ఉద్యోగుల యొక్క హక్కుల కోసం, ఉద్యోగుల యొక్క క్షేమం కోసం స్ట్రైక్ సమ్మె చేద్దామని నోటీస్ ఇవ్వడం, ఆ సమ్మెలో పెద్ద ఎత్తున ఆ రోజు 2023 డిసెంబర్లో దాదాపు ఉన్న 90% పైనటువంటి ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొన్నది. ఆ సమ్మె పాల్గొనడంలో ప్రభుత్వానికి ఈ మహాదేవకి ఇంత ఉందా, ఈ మహాదేవి మాట ఇంత ఉందా అని ఉద్దేశంతో ఈ మహాదేవయ్య గారిని ఈ రోజు ఉద్యోగం రిమూవ్ చేసినది. ఆయన రిమూవ్ చేశారు. సరే, ఆయన మరలా ఆయన యొక్క ఉద్యోగంలో రిక్రూట్మెంట్ చేసేంత వరకు ఈ యొక్క ఉద్యమం, ఈ యొక్క ధర్నాలు కొనసాగిస్తాం. ఇది ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈ రోజు జరిగింది. రేపు విజయవాడలో 22న మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 తారీఖు ధర్నా అట్నే పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వచ్చే నెల జంతర్ మంతర్ ధర్నా జరగబోతుంది. ఆయనను మళ్ళా పదవిలో మళ్ళా ఈ యొక్క ఉద్యోగం తీసుకున్నంత వరకు కూడా ఈ యొక్క ధర్నాలు, ఈ యొక్క ప్రోగ్రాములు జరుగుతుంటాయి. ఆయన మహాదేవ్ గారు అడిగింది ఏంటంటే ఉద్యోగుల యొక్క హక్కులు అడిగారు, ఉద్యోగుల యొక్క జీత భత్యాలు అడిగారు, ఉద్యోగుల జీతాలు పెంచమని అడిగారు. ఇది తప్పైనటువంటిగా ఈ యొక్క ప్రభుత్వము, ఇప్పుడు ప్రభుత్వము ఉద్యోగులకు హక్కులు లేవు, ఉద్యోగులు మాట్లాడలేదు, ఉద్యోగులు హక్కులు అడగడమే తప్పన్నట్టుగా ఉన్న ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రభుత్వ పద్ధతులు కానీ, ఇటువంటి మంచి పద్ధతులు కానీ ప్రభుత్వానికి కోరుతూ హెచ్చరిస్తూ, ఇది మంచి పద్ధతి కానీ ఉద్యోగస్తుల మీద అనవసరమైనటువంటి ఒత్తిడి చేయడం